హలో అండి, మనము ఇవాళ ప్రెగ్నెంట్ లేడీస్లో డైట్ అండ్ వెయిట్ గెయిన్ ఎలా ఉండాలి అనేది చూద్దాం. సో ప్రెగ్నెంట్ లేడీస్లో ఏంటంటే నార్మల్ వాళ్ళకంటే కొంచెం కెలరీ రిక్వైర్మెంట్ కూడా డెఫినెట్గా ఎక్కువ ఉంటుందండి. ఎందుకు అని అంటే ఇది ఎలా హెల్ప్ అవుతుంది అని అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లి ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ అవుతుంది త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ, అండ్ బేబీ కడుపులో బిడ్డ ఎదుగుదలకి హెల్ప్ అవుతుంది, అండ్ డెలివరీ అప్పుడు తల్లికి కావాల్సిన స్ట్రెంగ్త్కి హెల్ప్ అవుతుంది, అండ్ ఆల్సో సక్సెస్ఫుల్ లాక్టేషన్ మనకి ఏంటంటే పాలు బాగా పట్టడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో దీనికి తగ్గట్టుగా మనం డైట్ ఎలా ఉండాలి అని అంటే ప్రెగ్నెంట్ లేడీస్ది కొంచెం ఈజీగా అరిగిపోయేటట్టు అండ్ లైట్గా అండ్ ప్రోటీన్ రిచ్ మీల్స్ అలాంగ్ విత్ విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ ఉండేటట్టుగా మనము డైట్ ప్లాన్ చేసుకోవాలన్నమాట. అండ్ వెయిట్ గెయిన్కి వస్తే సో ఎంత వెయిట్ గెయిన్ అవ్వాలి, ఎంత వెయిట్ ఈస్ హెల్తీ వెయిట్ గెయిన్ అనే డౌట్ ఉంటుందండి చాలామందికి. సో ఇప్పుడు ఏంటంటే మనము బిఎంఐ ప్రకారంగా క్యాల్కులేట్ చేసి చెప్తాను. సో బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనమాట. సో ఇది ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే వెయిట్ ఇన్ కేజీ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్. మనం హైట్ సెంటీమీటర్స్లో కొలుచుకొని దాన్ని మీటర్ స్క్వేర్లే కన్వర్ట్ చేసి వెయిట్ బై హైట్ డివైడ్ చేస్తే మనకు వచ్చే ఇండెక్స్ బాడీ మాస్ ఇండెక్స్ అనమాట. సో ఇది నార్మల్గా ఎంత ఉండాలి అని అంటే 18.5 to 24.9 అకార్డింగ్ టు WHO. బట్ మనకి ఇండియన్స్కి ఎట్లాగంటే 18.4 to 22.9 ఈజ్ నార్మల్ బిఎంఐ అనమాట. సో ఒక నార్మల్ బిఎంఐ ఉండే ప్రెగ్నెంట్ లేడీ అప్ టు 11 kgs వరకు వెయిట్ గెయిన్ అవ్వచ్చండి. 11 kgs వరకు వెయిట్ గెయిన్ అనేది హెల్దీ వెయిట్ గెయిన్ వాళ్ళల్లో. అలా కాకుండా ఇప్పుడు మనకు కొంచెం ఓవర్ వెయిట్ లైక్ 26 or 25 మోర్ దాన్ బిఎంఐ ఉంది అనుకోండి, వీళ్ళల్లో అప్ టు 7 kg కొంచెం వాళ్ళకి నార్మల్ వాళ్ళకంటే కొంచెం వెయిట్ గెయిన్ తక్కువ ఉండేటట్టుగా చూసుకోవాలండి. అండ్ ఇంకొంచెం ఒబీస్ లైక్ మోర్ దాన్ 30 బిఎంఐ ఉండే వాళ్ళల్లో మనకి 7 kgs కూడా ఉండకూడదండి, అంతకాడికి కొంచెం తక్కువగానే వెయిట్ గెయిన్ అయ్యేలాగా చూసుకోవాలి. ఎందుకు అని అంటే ఈ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ వల్ల ఏమవుతుందని అంటే ప్రెగ్నెన్సీలో అండ్ పోస్ట్ పార్టమ్ అంటే డెలివరీ తర్వాత డెలివరీ అప్పుడు కాంప్లికేషన్స్ ఉంటాయండి, లైక్ ఫీటల్ మ్యాక్రోజోమియా. ఇప్పుడు మనకు బేబీ వెయిట్ ఇప్పుడు మోర్ దాన్ 4 kg వెళ్ళిపోయింది అనుకోండి, డెలివరీ అప్పుడు బేబీకి కష్టంగానే ఉంటుంది అండ్ మదర్కి కూడా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ ఈ విధంగా డైట్ అండ్ హెల్దీ వెయిట్ గెయిన్ ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.